హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తనుస్ టెక్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి డ్రై నట్స్ లడ్డు. ఈ లడ్డూలు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. ముందుగా దీన్ని చేయడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లో వేరుశనగ గుళ్ళు అనేవి వేసి వేయించుకోవాలండి. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే దీన్ని వేయించుకోవాలి. అప్పుడే మనకి లడ్డు అనేది చాలా బాగుంటుంది. పల్లీలు అనేవి వేగిపోయిన తర్వాత దాన్ని పట్టు తీసి పక్కన పెంచుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో జీడిపప్పు కూడా వేసి వేయించుకోవాలండి. గ్యాస్ స్లోలోనే పెట్టుకుని వేయించుకోవాలి ఈ నట్స్ అన్నీ. సో ఫ్రెండ్స్, మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ వల్ల నేను ఇలాంటివన్నీ ఇంట్రడ్యూస్ చేస్తాను. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఖర్జూరాలు అండి, వెండి ఖర్జూరాలు ఇవి. దీంట్లో ఉన్న సీడ్స్ తీసేసి లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేయడం వల్ల మనం మిక్సీ చేసినప్పుడు త్వరగా అనేది పౌడర్ అవుతుంది ఇది. నెక్స్ట్ నేను నువ్వులు తీసుకుంటున్నాను. ఇది తెల్ల నువ్వులు అండి ఇవి. ఈ నువ్వులు అనేవి యూజ్ చేయడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనం డైలీ రొటీన్లో నువ్వులు అనేవి పెద్దగా యాడ్ చేయం. సో ఇటువంటి లడ్డూస్ చేసుకుని తినడం వల్ల మన హెల్త్కి నువ్వులు అనేవి కూడా ఇంపార్టెంట్ అండి. సో ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక్కొక్కటిగా మిక్సీలో వేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి పల్లీలు, నెక్స్ట్ జీడిపప్పు, అలాగే నెక్స్ట్ వచ్చేసి నువ్వులు అయిపోయిన తర్వాత ఖర్జూరాలు. అదేవిధంగా మనకి తీపికి సరిపడా బెల్లాన్ని కూడా తీసుకుంటున్నాను. అది కూడా కొంచెం మిక్సీ చేస్తే మనకి పౌడర్లా వస్తుంది. సో ఇవన్నీ కలిపి ఒక ప్లేట్లోకి తీసుకుని దాంట్లో కొంచెం నెయ్యి కలపండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. సో అవన్నీ నీట్గా కలిపేసుకుని మనకి సరిపడా లడ్డూలు, అంటే మనకి నచ్చిన సైజులో లడ్డూలు చేసుకోవడమే. సో ఈ లడ్డూలు తినడం వల్ల చాలా మంచిదండి. సో ఇవ్వండి ఈ లడ్డూలు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కంపల్సరీగా చేయండి. థ్యాంక్ యూ గైస్.